నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్ బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఈ వీడియోలో ఇచ్చే లింక్స్ ఏవైతే అఫీషియల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో బై ఫస్ట్ స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్ చూసుకుందాం. సో మెయిన్ హైలైట్స్ ఏంటంటే Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్ వస్తుంది, 120 Hz ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది అండ్ 5 లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వస్తుంది అన్నమాట. 5000 mAh బ్యాటరీ, ర్యామ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 15 మెగాపిక్సెల్ IAF కెమెరా వస్తుంది అన్నమాట. సో ఇది ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. అండ్ బై ప్రైస్ అయితే మంచిగా ఇచ్చారు. సో ఆ ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ iQOO వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 15,499 రూపాయలు ఉంది. అంటే 15,500 అనుకోవచ్చు. ఇక్కడ ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి అన్నమాట. అండ్ ఇక్కడ మీకు వేరే వేరియంట్స్ కూడా ఉన్నాయి. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 17,000 ఉంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 18,000 ఉంది అనమాట. అండ్ కలర్స్ చూసుకుంటే క్రోమాటిక్ బ్లూ కలర్ ఒకటి ఉంది అండ్ డైనమో బ్లాక్ వస్తుంది అనమాట. సో 2 కలర్స్లో వస్తుంది స్మార్ట్ ఫోన్. అండ్ లేదన్నా వేరే వెబ్సైట్లో ఏమైనా చూపించాలంటే ఇక్కడ మీకు చూపించేస్తా ఏంటంటే అమెజాన్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అమెజాన్లో కూడా సేమ్ ఫీచర్స్తో అండ్ సేమ్ ర్యామ్ కెపాసిటీస్తోన మీకు అవైలబుల్ ఉంది, పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్గా కొన్ని లిస్ట్లో ఇన్ఫోగ్రాఫ్స్ వచ్చిండే. సో అదేంటంటే బ్యాంక్ ఆఫర్స్తో పాటు అనమాట. సో ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. సో సి ఆల్ అని మీకు క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సో బ్యాంక్ ఆఫర్స్ మీద మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేకపోతే డెబిట్ కార్డ్ నుంచి మీకు ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో యాక్చువల్లీ ఈ స్మార్ట్ ఫోన్ ఎవరికి, సో ఇక్కడ మెయిన్ ఫోకస్ చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ ఎవరికంటే గేమింగ్, ఎవరైతే బడ్జెట్లో గేమింగ్ ఆడాలనుకుంటారో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు. అండ్ ఇది ఫన్ టచ్ ఓఎస్ 12 వస్తుంది అన్నమాట, ఆండ్రాయిడ్ 12 బేస్ చేసుకొని. సో ఆండ్రాయిడ్ 12 రావడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సింపుల్ చెప్పాలంటే గైస్, ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు అది ఫీచర్ ఏవేవి యూజ్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా యూజ్ చేస్తుందా, లొకేషన్ యూజ్ చేస్తుందా, డేటా యూజ్ చేస్తుందా అనేసి పైన గ్రీన్ కలర్లో ఎక్కువ ఇండికేషన్ వస్తుంది. అండ్ ఇది ఫన్ టచ్ ఓఎస్ కస్టమ్ యూఐతో పాటు వస్తుంది కాబట్టి కొన్ని బోల్డ్వేర్స్ మీరు ఇన్స్టాల్ యాప్స్ వస్తే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అదొక పాయింట్ అనమాట. అండ్ ఇక్కడ సైడ్లో చూసుకుంటే గైస్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు సైడ్లో బటన్స్ వస్తున్నాయి. ఓకే, అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంది, లుక్ బాగుంది. అండ్ ఇవి మెయిన్ హైలైట్స్ ఆబ్వియస్గా అందరికి తెలిసినాయి. ఇంతకుముందుకి స్టార్టింగ్లో చెప్పుకోండి మెయిన్ హైలైట్స్. ఫోన్ గైస్ ఎవరికి స్పెసిఫిక్గా ఎవరికి అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి బడ్జెట్లో ఒక డీసెంట్ కెమెరా అండ్ ఒక గేమింగ్ ఫోన్ కావాలన్న వాళ్ళకి 15,000 ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలా అన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. కొన్ని గేమింగ్ టెస్టింగ్స్ చేసిన కాడైతే మీకు మంచి FPS వస్తుంది. ప్లస్ లిక్విడ్ కూలింగ్ ఉండడం వల్ల కూడా ఎక్కువ హీట్ కూడా జనరేట్గా స్టేబుల్గానే ఉంటుంది. అండ్ ఎల్లోకి కానీ లేకపోతే రెడ్కి కానీ పోతే స్టేబుల్ గ్రీన్లోనే ఉంటుంది టెస్టింగ్ చేసినప్పుడు కూడా. సో బై ఇది నా ఒపీనియన్ అనుకోవచ్చు. డిసప్పాయింట్మెంట్స్ అంటే బై, సో దీంట్లో డిసప్పాయింట్మెంట్ థింగ్ ఏంటంటే బై 5G ఒకటి రెండు 5G బ్యాండ్స్ ఇచ్చారు, రెండు N77 అండ్ N78. నేను స్పెక్స్ రివ్యూ చేసిన, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేసుకోండి. దాంట్లో మెన్షన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపించినాను అదొకటి. అండ్ ఆబ్వియస్గా కస్టమ్ యూఐ అండ్ బోల్డ్ వేర్స్ అనమాట, ఇది ఒక డిసప్పాయింట్మెంట్. అండ్ తర్వాత చూసుకుంటే 18 watts ఛార్జర్ ఇచ్చారు అన్నమాట, అదొకటి డిసప్పాయింట్మెంట్. సో ఐ థింక్ 0 to 100 కానీ ఇంకా 2 hours టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ కావడానికి, 0 to 100% కావడానికి. సో ఇవి 3 పాయింట్స్ అనమాట నాకు నచ్చలేదు ఈ స్మార్ట్ ఫోన్లో. మిగతా ఓవరాల్గా చూసుకుంటే ఫోన్ మంచిగా ఉంది, ఈ ప్రైస్ కేటగిరీకి ఇవ్వడం కూడా మంచిదే. గేమింగ్ ఆడే వాళ్ళకైతే బడ్జెట్లో సూపర్ ఫోన్ అనమాట, మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ ఇది నా ఒపీనియన్ అనమాట. మీరు ఏమనుకుంటారు, లేకపోతే ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. లేకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా వితిన్ 1 dayలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను అనమాట. సో ఈ వీడియో ఎక్కడ దాకా చూసిన అందరికి ఇట్లా థ్యాంక్స్. చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఇట్లా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం జర నాకు హెల్ప్ కూడా అయినట్టు అవుతుంది. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం గైస్, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.